వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తుకూరి వినయ్ సుభాషిణి గారికి హెచ్పి కంపెనీ నుంచి ఇక్కడికి తడమండలంలో గ్యాస్ సరఫరా చేసేందుకు గ్యాస్ ఏజెన్సీని అలాట్ చేయడం జరిగింది. ఆమె 2010 సంవత్సరంలో ప్లేస్ కొనుగోలు చేసి 50 లక్షలతో గోడౌన్ నిర్మించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తడమండలంలో ఉండే వాళ్ళందరికీ గ్యాస్ సరఫరా చేస్తున్నారు. 2020 నుంచి తడకి సంబంధించిన పులి వెంకటరమణయ్యతో గొడవ రావడంతో అతని మీద కోర్టులో కేసు వేస్తున్నారు. ఆ కేసు రన్నింగ్ లో ఉంది. అప్పటి వరకు టెంపరీగా వేరే గోడౌన్ నిర్మించుకొని ఉన్నారు. ఈ గోడౌన్లకు సంబంధించి ఇతను డెమాలిష్ చేయాలని చెప్పని ఇప్పటికి 3 సార్లు ప్రయత్నించాడు. ఈ నెల 5వ తేదీ కొంతమంది మనుషులు తీసుకురావడంతో సుభాషిణి గారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఆఫ్ చేసి పంపించేసేసారు. ఆ తర్వాత 15వ తేదీ ఒక 150 మందిని జేసీబీని తీసుకొచ్చి మరలా కూల్ చేయాలని చూశాడు. అయినప్పటికీ కూడా మళ్ళా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆఫ్ చేశారు. ఇదే విషయమే ఈ విధంగా ఒక ఎస్సీ మహిళని ఈ విధంగా నిరంతరం వేధిస్తున్నాడనే విషయం మీద చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మరియు ఎస్సీ/ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా విచారణ కొరకు ఎస్పీ ఆఫీసు తిరుపతికి వచ్చాయి. నిన్న తడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వచ్చి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు. నేను సాయంత్రం ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారని చెప్పారు. సరే ఎస్ఐ గారు వచ్చి ఫోన్ చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈలోగా రాత్రి 1:45కి ఈ వెంకటరమణయ్య మేము ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలకి రేకులు తీసుకొచ్చి అడ్డం పెట్టేసేసి ఏమీ కనబడకుండా చేసేసి మొత్తం ధ్వంసం చేసేసి వెళ్ళిపోయాడు. గోడౌన్ మొత్తం గోడలన్నీ కూల్ చేసేసి గోడౌన్లో ఉన్నటువంటి 33 19 కేజీ సిలిండర్స్, 65 5 కేజీ సిలిండర్స్, 312 వరకు ఎంటీగా ఉన్నటువంటి 14.2 కేజీ సిలిండర్లను కూడా అన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయం ఇమీడియట్ గా మాకు ఉదయాన్నే తెలిసింది. ఉదయాన్నే వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ ఉమెన్ ఈ విధంగా వేధిస్తున్నందుకు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. పైపులు, దీంట్లో పైపులు కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయారు. వాటితో పాటు సిలిండర్లతో పాటు మొత్తం 6 ప్యాకెట్లు, దాదాపు 800 పైపులన్నీ కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఇస్తూ ఉన్నాము. తీసుకున్నట్లయితే 300, 6 లక్షలు, 6 లక్షలు ప్లస్ అది ఒక 4 లక్షలు, 4 లక్షల విలువ దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంతేకాకుండా 50 లక్షలు పెట్టి గోడౌన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. దీనికి కూడా పూర్తిగా నష్టం కలిగించి మొత్తం డెమాలిష్ చేసి వెళ్ళిపోయాడు. దాదాపు 60 లక్షల రూపాయలకి ఆస్తి నష్టం కలిగించి వెళ్ళిపోయాడు. నా పేరు వినయ్ సుభాషిణి. నేను సుభాషిణి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ అండి. నేను 2010లో నాకు ఏజెన్సీ వచ్చింది తడమండలంలో. 2010లో ఇక్కడ బోలింగాలపాడు దగ్గర 32 సెంట్లు నేను కొనుక్కొని నాకు సొంతగా గోడౌన్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ రోజు దాకా నేను గోడౌన్ ఇక్కడ రన్ చేసుకుంటా ఉన్నాను. 2016 నుంచి ఇది కోర్టులో వేయడం వలన ల్యాండ్ దీని మీద గోడౌన్ మీద ఇబ్బంది అయ్యి పులి వెంకటరమణయ్య అనే అతనితోటి నాకు ఇబ్బంది అవ్వడం వలన అది కోర్టులో వేసి నేను ఇంకొక గోడౌన్ దగ్గర లీజ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి రన్ చేస్తా పెట్టుకొని ఉన్నాము. సడన్గా నిన్న జూన్ 7వ తారీఖు ఒకసారి ఒక 50-60 మందిని తీసుకొని వచ్చి అతను పులి వెంకటరమణయ్య దౌర్జన్యంగా గోడౌన్ కూల్చేయాలని చూస్తే నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. వచ్చి కేసు కూడా నోట్ చేసుకొని వెళ్ళారు. పోలీసు గారు, ఎస్ఐ గారు వచ్చారు, వెరిఫికేషన్ చేసుకొని పోయారు. నిన్న మళ్ళీ ఎస్పీ గారి దగ్గర నుంచి వెరిఫికేషన్ వచ్చింది. నిన్న కూడా చూసుకొని వెళ్ళారు కంప్లైంట్. మళ్ళీ ఈరోజు నిన్న నైట్ సడన్గా 1:40కి నేను ఒక ప్రొక్లైనర్ తీసుకొని వచ్చి మొత్తం గోడౌన్ అంతా డెమాలిష్ చేసేసాడు. దీనికి అంతటికి కారణము పులి వెంకటరమణయ్య. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.